హాయ్ అండి. హలో. నిన్న మొలకలు కట్టానండి. ఉదయం నానబోసి రాత్రి కట్టిపెట్టిన. తెల్లవారి చూస్తే మొలకలు సరిగ్గా రాలేదు. మళ్ళీ ఉదయం కొన్ని వచ్చినాయి, కొన్ని శనగలు సరిగ్గా రాలేదు. సాయంత్రం తిందాంలే అని మళ్ళీ తడిపి పెట్టిన. ఈరోజు క్యారెట్ కర్రీ ఫ్రై చేసిన, బాక్స్ పెట్టాను. మా వారు బెండకాయ పచ్చిమిర్చి వండుదామన్నారు. మా వారే వండారు వంట. వంటలు వచ్చిన వారికి చాలా కష్టం అండి. మనం ఎంత మంచిగా వండినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. కానీ ఆయన చేతి వంట చాలా రుచిగా ఉంటుందండి. బెండకాయ ఫ్రై వండారు. బెండకాయ పచ్చిమిర్చి ఆయనే వండిండ్రు. చాలా మంచిగా వండుతారండి. మా పిల్లలు కూడా డాడీ నువ్వే మంచిగా వండుతావు, టేస్ట్ బాగుంటుంది అంటారు. డాడీ టేస్ట్ బాగుంటుంది వండడం అని అంటారు మా పిల్లలు కూడా. నాకు కూడా కొంతమంది చేతి రండి, ఎట్లా వండిన ఎంత ఫాస్ట్గా వండినా టేస్ట్ బాగుంటుంది. మనం ఎంత కష్టపడి గంటలు గంటలు వండినా అది బాగాలేదని అంటారు. వంటలు వచ్చిన వాళ్ళతో ఇదే బాధ. ఈరోజు బెండకాయ పచ్చిమిర్చి వండారు మా వారే. ఆయన వండుకొని తింటే ఆయనకు అదో తృప్తి. నేను ఎంత మంచిగా వండినా అయ్యో ఇట్లా తిందాం అనుకున్నా ఇలా అని కొంచెమే తిని వదిలేస్తారు. ఎందుకులే ఇక వండుకొని అని వదిలేసిన. ఈరోజు ఒక డ్రెస్ కుట్టాలండి. ఒక అమ్మాయి టాప్ ఇచ్చింది, హ్యాండ్స్ పొడవు ఉన్నాయి కట్ చేసి కుట్టక్క అని. తనకు కూడా వచ్చు టైలరింగ్, నా దగ్గరే నేర్చుకుంది. కానీ ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్, కొంచెం కుట్టి అక్క అని ఇచ్చింది. టాప్ కుడుతున్నా. మీకు విషయం చెప్పాలండి, అబ్బా తిరుపతి లడ్డు గురించి ఎంత అన్యాయం అండి ఇది. మనం ఎవరన్నా దేవుడి ప్రసాదం తెచ్చిస్తేనే మనం ఒకవేళ నాన్ వెజ్ తింటే అక్క మేము ఈరోజు నాన్ వెజ్ తిన్న ముట్టుకోమండి అక్కడ పెట్టండి అని చెప్తాము, మనం ముట్టుకోము. అలాంటిది ఆ ప్రసాదంలోనే అది కలపడం అనేది అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది బాధపడి ఉంటారు ఈ ప్రసాదం మేము తిన్నామా అని. అది ఎంత తప్పు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, ఒక పర్సన్గా నాకైతే నచ్చింది. ఏమో అండి, ఇక ముందన్న ఇట్లా జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నా. ఇంకెక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయో. దేవుడి విషయంలో కూడా ఇట్లా కల్తీ చేస్తురంటే కలికాలం అంటే ఇదే ఉండొచ్చండి. కాలము అంతమయ్యే రోజు దగ్గర వస్తుందేమో, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి అనిపిస్తుంది ఒక్కోసారి. మన భక్తి మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. అది ఎందుకు అర్థమవుతలేదో తెలుస్తలేదు. అంతే అండి, కొంతమంది చెప్పినా ఇక అర్థం కాదు. సరే అండి, బాయ్.